ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు ఆరాధనకు సహకరంగా కీర్తనల గ్రంథము 8వ కీర్తన 2వ వచనము. శత్రువులను పగ తీర్చుకొను వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. గమనించండి ప్రియులారా, మన ఆరాధనకి యోగ్యుడైన మన దేవుడు ఆయన మన పట్ల చేసిన గొప్ప కార్యములను బట్టి ఆయనను స్తుతిద్దాం. స్తుతించుట వలన మనకు దేవుడు తన శక్తిని దయచేయును. పిల్లల యొక్క స్తుతి స్తోత్రములు బలమైన దుర్గమనున్నది దేవుని నియమముగా ఉన్నది. చంటి బిడ్డల వలె మిమ్మును మీరు తగ్గించుకొని ప్రభువుని స్తుతించుచూ ఉండగా శత్రువులను పగ తీర్చువారిని ప్రభు అణిచివేయును. అంధకార శక్తుల మీదను అపవాది శక్తుల మీదను మీకు జయము ఇచ్చును. ఆనాడు చిన్న బిడ్డలు ప్రభువును స్తుతించిరి. దావీదు కుమారునికి జయమని ఆర్భాటించిరి. దానిని చూసిన పరిచయులు సద్దూకయ్యులు కోపముతో మండిపడిరి గాని ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూసి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసితివి అను మాట మీరెన్నడూ చదవలేదా అని వారిని అడిగను. మీరు ప్రభువును స్తుతించుచు ఆయన యందు బలము పొందుటకై ప్రయత్నించుచుండగా పలు రకముల పరిసయ్యుల ఆత్మలు సనుగుకొనవచ్చును. మీ ఎదురింటివాడు నింద మోపవచ్చును. మీ ఇంటి వారే మిమ్మును నీచముగా మాట్లాడవచ్చును గాని మీరు వాటిని లక్ష్యపెట్టక ఉన్నతమైన ప్రభువుని స్తుతించుచు పైనుండి వచ్చే శక్తితో నింపబడి ప్రభువు ప్రేమ మీ హృదయములోనికి వచ్చినప్పుడు మీరు ఆయనను స్తుతించలేక ఉండలేరు. కీర్తనలు 114వ కీర్తన 6వ వచనంలో, కొండలారా మీరు పొటేళ్ల వలెను, గుట్టలారా మీరు గొర్రె పిల్లల వలెను గంతులు వేయుటకు మీకేమి సంభవించినదని లోకము ఆశ్చర్యముగా అడుగును. పైనుండి శక్తి మనలోనికి వచ్చినందున మన హృదయము పొంగి పొరులుచున్నది. స్థుతిలో శక్తి గలదు. ఆనాడు కెరూబులు సెరాపులు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతించినప్పుడు గడప కమ్ముల పునాదులు అదిరిను గదా. స్తుతికేకలు జీవము లేని మ్రానుతో చెక్కబడినటువంటి గడపని కదిలించిన ఎడల జీవము గల దేవుని బిడ్డలు కదలక గంతులు వేయక సంతోషించక ఎలాగూ ఉండగలరు? లూకాసు వార్త 1వ అధ్యాయము 41వ వచనములో మరియా ఎలిజబెతు అభినందించి ఆమె గర్భములో నుండి బిడ్డ గంతులు వేసెను. రాజగు దావీదు ఆ సంతోషమును తనలో అణిచివేసుకునలేక ప్రభువును సంతోషముతో స్తుతించుచు ఆరాధించెను. సొలొమోను దేవాలయమును ప్రతిష్ఠించినప్పుడు స్తుతించుటకు ప్రత్యేకమైన బృందమును ఏర్పరచెను. వారు దేవుని మహాత్యమును కృపాతిశయమును కొనియాడిరి. అంతేగాక వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిరి. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ అంగలార్పును దేవుడు నాట్యముగా మార్చి ఉన్నాడు. నీ పాపములన్నీ ఆయన క్షమించాడు. ఆయన మరణ పునరుత్థానముల ద్వారా నీకు రక్షణ దయచేసినటువంటి ఆ దేవునికి నువ్వు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.